హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఇదివరకు మనము జూన్ 2025 వరకు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చెప్పుకున్నాం. ఇక మీదట కరెంట్ అఫైర్స్తో పాటు స్టాండర్డ్ జీకే అదేవిధంగా కొన్ని ఇన్ఫర్మేషన్ టాపిక్స్ పైన వీడియో చేయదలుచుకున్నాం. ఓకే, మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే మేము వీడియో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జూలై కరెంట్ అఫైర్స్ 2025 పార్ట్ 1 ఇప్పుడు చేయబోతున్నాం. ఓకే, అందరూ పీడిఎఫ్ ఓపెన్ చేసుకుంటే పేజ్ నెంబర్ 1, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. ఇరాన్ ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరిగింది. అంతర్జాతీయ అంశాల్లో భాగంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో మొదట ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసింది. ఆ ఆపరేషన్ పేరు రైజింగ్ లయన్ అనే ఆపరేషన్ పేరుతో ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసింది. దానికి ఇరాను ప్రతిదాడి చేసింది. దాని పేరు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. తర్వాత యుఎస్ఏ ఇజ్రాయెల్కి మద్దతుగా ఒక ఆపరేషన్ చేపట్టింది. దాని పేరు ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. ఎందుకంటే ఇరాన్లో అణుశుద్ధి కేంద్రాలు ఉన్నాయి. వాటిని లక్ష్యంగా చేసుకుని అమెరికా ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చింది. మరి ఇరాన్లో తీవ్రమైన ఒత్తిడి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒకవైపు ఇజ్రాయెల్ దాడి చేస్తుంది, అదేవిధంగా దానికి ఆపరేషన్ యుఎస్ఏ ఒక ఆపరేషన్ చేపట్టింది మిడ్ నైట్ హ్యామర్ అని. సో ఈ రెండు సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఇరాన్లో చిక్కుకున్నటువంటి భారతీయులను తీసుకురావడానికి ఆపరేషన్ సింధు అనే పేరుతో మన ఇండియా ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది. సో ఆపరేషన్ సింధు అనే పేరుతో ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి ఆపరేషన్ అది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ ఏ పేరుతో ఇరాన్ పై దాడి చేసింది? రైజింగ్ లయన్. ఇజ్రాయెల్ ఎప్పటికీ లయనే. ఎందుకంటే చాలా చిన్న దేశమైనా సరే ఆయుధాలు కలిగి ఉంది. ఆయుధాలను సప్లై చేస్తూ ఒక దేశానికి ఐరన్ డోమ్ని ఏర్పాటు చేసుకుని దేశం పైన ఏ క్షిపణి దాడి జరగకుండా చాలా జాగ్రత్తగా ఉంది ఆ రైజింగ్ లయన్. మరి దాన్ని ఇరాన్ అనేది దానికి ఆపోజిట్గా రైజింగ్ లైన్కి ఆపోజిట్గా ట్రూ ప్రామిస్ 3 అనే పేరుతో ప్రతిదాడి కూడా చేసింది. నెక్స్ట్ యుఎస్ఏ చేసినటువంటి ఇరాన్ పైన చేసినటువంటి ఇజ్రాయెల్కి మద్దతుగా చేసిన ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. అమెరికా ఎప్పుడు కూడా తను అధినేతగా భావిస్తూ వేరే దేశాలపైన ఒత్తిడి తెస్తూనే ఉంటుంది. సో ఒక సుత్తి ఎత్తుకొని కొట్టినట్టు ఒత్తిడి తెస్తూనే ఉంటుంది. సో అదొక హ్యామర్ అంటే తెలుసు మీకు, సుత్తి. సో మిడ్ నైట్ హ్యామర్ అమెరికా, గుర్తుపెట్టుకోండి. భారత్ ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి ఆపరేషన్ సింధూర్ పెట్టింది. ఈ మధ్య మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఆపరేషన్ సింధూర్ అనేది ఒకటి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి? పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా మన భారతదేశం పిఓకేలో దాక్కున్నటువంటి పాక్ ఉగ్రవాదుల్ని లక్ష్యంగా చేసుకుని పాక్ వైమానిక స్థావరాలను, అదేవిధంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో దాక్కున్న ఉగ్రవాదుల్ని కిల్ చేయడానికి ఏర్పాటు చేసిందే ఆపరేషన్ సింధూర్. కానీ ఇక్కడ మనకు వచ్చింది ఆపరేషన్ సింధు. ఆపరేషన్ సింధు అంటే ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి ఏర్పాటు చేసినది. క్లారిటీగా ఉండాలి. నెక్స్ట్ టాపిక్, ప్రపంచ లింగ సమానత్వ సూచి 2025. సో జెండర్ ఈక్వాలిటీ. సో పురుషులు స్త్రీలు సమానం అన్ని విషయాల్లో అనే విషయంలో ఈ తేడా లేకుంటూ ఇద్దరు ఈక్వల్గా అన్ని అవకాశాలు పొందుతూ బాగా ఉన్నటువంటి దేశం ఏదంటే ఐస్లాండ్ అనే దేశం మొట్టమొదటి ప్లేస్లో ఉంది. చివరి స్థానంలో పాకిస్తాన్ ఉంది, 148వ ర్యాంకు. మరి మన భారతదేశము 0.644 స్కోరుతో 131వ ర్యాంకు పొందింది. పాకిస్తాన్ కంటే కాస్త మెరుగ్గా ఉంది, కానీ అగ్రస్థానం టాప్ 10లో కూడా లేదు. కాబట్టి లింగ సమానత్వ సూచి అనేది అవసరం. మరి కొన్ని విషయాలలో మన భారతదేశం మెరుగ్గా ఉంది. ఏదంటే విద్యా సమానత్వంలోనూ మనము 97.1%కి చేరాం. విద్యా సమానత్వంలో అంటే విద్య ఇద్దరు కల్పించడంలో. ముఖ్యంగా మాధ్యమిక విద్య,
తృతీయ విద్యా నమోదులో తొలి స్థానంలో ఉన్నాము. ఆధునిక విద్య, తృతీయ విద్య, దీంట్లో మనము తొలి స్థానంలో ఉన్నాం. నెక్స్ట్ పేజ్ నెంబర్ 2. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలో జరిగింది. 11th ఇంటర్నేషనల్ యోగా డేని జూన్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. 192 దేశాలు పాల్గొన్నాయి. 2025 థీమ్ విశ్వమంతా యోగాతో ఆరోగ్యం, యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్. 2025 థీమ్ ఏంటంటే విశ్వమంతా యోగాతో ఆరోగ్యం, యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్. ఇండియాలో ఉన్న ఏపీ రాష్ట్రంలో యోగాంధ్ర పేరుతో 1,00,000 మందితో విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు నిర్వహించడం జరిగింది. యోగాంధ్ర పేరుతో 1,00,000 మందితో యోగా నిర్వహించడం జరిగింది. ఒకే చోట 3.01 లక్షల మందితో సామూహిక యోగా గిన్నిస్ రికార్డుని నెలకొల్పడం జరిగింది. విశాఖపట్నంలో 2025లో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో 3.01 లక్షలతో మందితో సామూహిక యోగా రికార్డును సాధించడం జరిగింది. గతంలో 2023లో గుజరాత్ సూరత్లో 1.47 లక్షల మందితో నిర్వహించడం జరిగింది. 2025 ఇంటర్నేషనల్ యోగా డేకి ముఖ్యంగా ప్రధానమంత్రి గారు, అదేవిధంగా నాయకులు, ఇతర దేశాల నుంచి 192 దేశాలు మెంబర్స్ పాల్గొని దిగ్విజయం చేయడం జరిగింది. 2014 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేని ప్రకటించింది. 2014 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీన ఇంటర్నేషనల్ యోగా డేని ప్రకటించింది. మరి జూన్ 21 ఎందుకు అంటే ఏడాదిలో అత్యంత ఎక్కువ పగటి కాలం ఉన్నది జూన్ 21. ఇది అతి పొడవైనటువంటి రోజు. మామూలుగా డే టైం 12 అవర్స్, నైట్ టైం 12 అవర్స్ ఉంటుంది. సో జూన్ 21 12 అవర్స్ కన్నా అబవ్ ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 3. G7 దేశాల శిఖరాగ్ర సదస్సు. G7 దేశాల శిఖరాగ్ర సదస్సు 51వ శిఖరాగ్ర సదస్సు కెనడా ఆల్బర్టా ప్రావిన్స్లో జరిగింది. కెనడాలో ఉన్నటువంటి ఆల్బర్టా ప్రావిన్స్లో 51వ G7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. మరి G7 దేశాలు ఏంటంటే USA, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్. USA, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్. 1975కు ముందు G5 దేశాల కూటమి ఏర్పడింది. 1975కు ముందు G5 దేశాల కూటమి. వాటిలో USA ఉంది, బ్రిటన్ ఉంది, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ ఉంది. 1975లో ఇటలీ చేరింది. అప్పుడు G6 అయింది. 1975లో కెనడా కూడా చేరింది. అందువల్ల అది G7 అయింది. సో 75లోనే G5 ఏర్పడిన తర్వాత ఇటలీ, కెనడా ఏర్పడి G7 అయింది. తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత 1988లో రష్యా ఈ గ్రూప్లో చేరడం వల్ల G8 దేశాల కూటమి అయింది. G8 దేశాలు. కానీ ప్రస్తుతం G7 అని ఎందుకు అంటున్నామంటే 2014లో రష్యాను తొలగించారు. కారణం ఏంటంటే క్రిమియా అనే దేశం ఉంది. ఆ దేశాన్ని ఆక్రమణ చేసిందనమాట. రష్యా ఆక్రమణ చేసింది, చిన్న దేశం. సో తన తప్పు లేకపోయినా అది కావాలనే ఉద్దేశంతో రష్యా ఆక్రమించింది. కాబట్టి ఇది G7 దేశాలకి మోటోకి విరుద్ధంగా ఉంది. కాబట్టి రష్యాని తొలగించేస్తారు మిగతా దేశాలన్నీ కలిసి. సో G7 దేశాలు ప్రజెంట్ రష్యా లేదు, గుర్తుపెట్టుకోవాలి. 2014లో దీన్ని తొలగించేస్తారు. 1988లో రష్యా చేరితే G7 కాస్త G8 అయింది. 2014లో రష్యాను తొలగించేస్తారు. నెక్స్ట్ G7 దేశాలకి ఎప్పుడు మీటింగ్ జరిగినా శాశ్వత అతిథి ఒకరు ఉంటారు, ప్రత్యేక అతిథి ఒకరు ఉంటారు. శాశ్వత అతిథి ఎవరంటే యూరోపియన్ యూనియన్. ఎప్పుడు ఇదే శాశ్వత అతిథి. మరి ఇయర్లీ ఒకసారి ఒక ప్రత్యేక అతిథిని పిలుస్తారు పాల్గొనడానికి. ఇప్పుడు 2025 ప్రత్యేక అతిథి ఎవరంటే ఇండియా. ఇది ఇంపార్టెంట్. 51వ శిఖరాగ్ర సదస్సులో ప్రత్యేక అతిథిగా ఇండియా పాల్గొనింది. ఇలా మన ఇండియాని 12 సార్లు పాల్గొనేలా చేశారు. సో
ఇప్పుడు 12వసారి మనం పాల్గొనడం జరిగింది. సో 12 సార్లు మనము G7 దేశాల శిఖరాగ్ర సదస్సులకి ప్రత్యేక అతిథిగా వెళ్ళడం జరిగింది. మరి 2025 థీమ్ ఏంటంటే పీస్ అండ్ సెక్యూరిటీ, డిజిటల్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్స్ అండ్ ఫెయిర్ గ్లోబల్ పార్ట్నర్షిప్. పీస్ అండ్ సెక్యూరిటీ, డిజిటల్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్స్ అండ్ ఫెయిర్ గ్లోబల్ పార్ట్నర్షిప్. శాంతిలోను, భద్రతలోను, అదేవిధంగా డిజిటల్గా, తర్వాత ఎనర్జీ ట్రాన్స్మిషన్స్లో మనము గ్లోబల్ పార్ట్నర్షిప్ అనేది అవసరం అని దీని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ పేజ్ నెంబర్ 4. ప్రధాని మోదీ సైప్రస్, క్రొయేషియా దేశాలు పర్యటించడం జరిగింది. మోడీ గారు సైప్రస్, క్రొయేషియా దేశాలు పర్యటించడం జరిగింది. సైప్రస్ పర్యటన. సైప్రస్ యొక్క రాజధాని నికోసియా. అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్. సైప్రస్ అధ్యక్షుడి యొక్క భార్య ఫిలిప్పా. మోడీ సైప్రస్ అధ్యక్షుడికి కాశ్మీరీ సిల్క్ తివాచీని బహుకరించడం జరిగింది. ఆయన భార్య గారికి ఏపీలో తయారైనటువంటి వెండి పరసను బహుకరించారు. సో ఆడవాళ్ళకి పర్స్ అంటేనే చాలా ఇష్టం కదా, అందుకని మన ఏపీలో తయారైనటువంటి ఒక వెండి పర్స్ని బహుకరించడం జరిగింది. మోడీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం ఇవ్వడం జరిగింది. మోడీ గారు ఏమో సింపుల్గా ఒక తివాచి, ఒక పర్స్ ఎత్తుకొని పోయి ఆ దేశ అత్యున్నత పురస్కారం తీసుకొచ్చేసాడు. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మ్యాకోరియస్ III. ఇది సైప్రస్ దేశం యొక్క అత్యున్నత పురస్కారం. మన భారతదేశం యొక్క అత్యున్నత పురస్కారం ఏంటి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో సైప్రస్ అత్యున్నత పురస్కారాన్ని మోడీ గారికి ఇవ్వడం జరిగింది. మరి మోడీ గారు ఇప్పటి వరకు 23 అత్యున్నత పురస్కారాలు పొందడం జరిగింది ప్రపంచ వివిధ దేశాల నుంచి. 23 అత్యున్నత పురస్కారాలు ఈ సైప్రస్ అత్యున్నత పురస్కారంతో కలిపి 23. మరి మిగతా 22 గురించి మనము గత ప్రీవియస్ వీడియోస్లో 2025 జనవరి, 2025 ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి మీరు దాన్ని వెరిఫై చేసుకోగలరు. వీడియోస్ మనకు యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. నెక్స్ట్ క్రొయేషియా పర్యటన. రాజధాని జాగ్రెబ్. క్రొయేషియా రాజధాని జాగ్రెబ్. ప్రధాని ఆండ్రేజ్ ప్లెన్కోవిక్. మోడీ తొలిసారిగా క్రొయేషియాలో పర్యటించడం జరిగింది. క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిక్. అధ్యక్షుడికి ఒడిషా పెయింటింగ్ అయినటువంటి పట్టచిత్రాన్ని బహుకరించడం జరిగింది మోడీ గారు. క్రొయేషియా అధ్యక్షుడికి ఒడిషా పెయింటింగ్ అయిన పట్టచిత్రాన్ని బహుకరించడం జరిగింది. క్రొయేషియా ప్రధానికి రాజస్థానీ సాంప్రదాయ కళా నైపుణ్యం గల కొవ్వొత్తి స్టాండ్ని ఇవ్వడం జరిగింది. క్రొయేషియా ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆయనకి రాజధాని సాంప్రదాయ కళా నైపుణ్యం కలిగినటువంటి కొవ్వొత్తి స్టాండ్ని బహుకరించడం జరిగింది. మరి అక్కడ ఏం జరిగింది? పేజ్ నెంబర్ 5 తీసుకుంటాం. సైప్రస్ ఒప్పందాలు. రక్షణ, వ్యాపారం, వాణిజ్యం, ఆరోగ్య సంరక్షణ, వాతావరణ మార్పులు, పునరుత్పాదక ఇంధన వనరులు, ఇటువంటి అంశాలపైన కొన్ని ఒప్పందాలు జరిగినాయి సైప్రస్తో. ఇండియాకి సైప్రస్కి మధ్య. క్రొయేషియాలో ఒప్పందాలు ఏం జరిగాయంటే అగ్రికల్చర్ టెక్నాలజీ మార్పిడి, అగ్రికల్చరల్ టెక్నాలజీని మార్చుకోవడం. జాగ్రెబ్ యూనివర్సిటీలో, క్రొయేషియాలో ఉన్నటువంటి జాగ్రెబ్ యూనివర్సిటీలో హిందీ చైర్ పునరుద్ధరణ. రక్షణ రంగంలో శిక్షణ, కస్టమ్ ప్యాకేజింగ్ సహకారం, వీటన్నిటిపైన ఒప్పందాలు జరిగాయి. పేజ్ నంబర్ 6 జాతీయ అంశాలు చూద్దాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదం. గుజరాత్లో ఉన్నటువంటి అహ్మదాబాద్ నగరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కి బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా బోయింగ్ 7878
డ్రీమ్ లైనర్ AI-171 విమానం టేకాఫ్ అయినటువంటి 39 సెకండ్లలోనే ఈ ప్రమాదం జరిగిందనమాట. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ విమానం మేఘనీ నగర్లో, అదే ఊరిలో మేఘనీ నగర్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి వైద్య కళాశాల హాస్టల్ భవనంపై కూలింది. అందువల్ల 274 మంది ప్రయాణికులు, సిబ్బంది, అదేవిధంగా 33 మంది MBBS విద్యార్థులు మృతి చెందారు. ఒక్క రమేష్ విశ్వాస్ ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. రమేష్ విశ్వాస్ ఈయనొక్కడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు, మిగతా అందరూ చనిపోయారు. ఇది చాలా అత్యంత బాధాకరమైన విషయం. మన దేశీయులు, విదేశీయులు, అదేవిధంగా ముఖ్యంగా ఎన్నో ఆశలతో భావి భారత డాక్టర్లు 33 మంది చనిపోయారు. సో ఇది అత్యంత బాధాకరమైనటువంటి సందర్భం. మరి ఇంతకుముందు చాలా విమాన ప్రమాదాలు జరిగాయి. వాటిలో 1996 నవంబర్ 12లో జరిగినటువంటి విమాన ప్రమాదం అతి పెద్దది. ఎందుకంటే 349 మంది మృతి చెందారు. ఢిల్లీ నుంచి సౌదీ అరేబియా దహ్రాన్ ప్రాంతానికి వెళ్తున్నటువంటి ఒక విమానం, అదేవిధంగా కజకిస్తాన్ చిమ్కెంట్ నుంచి ఢిల్లీకి వస్తున్నటువంటి మరో విమానం, ఢిల్లీ నుంచి సౌదీ అరేబియా వెళ్తున్నటువంటి ఒక విమానం, కజకిస్తాన్ నుంచి ఢిల్లీకి వస్తున్నటువంటి ఒక విమానం, రెండు సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల ఒకదానికొకటి ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. దీనివల్ల అతిపెద్ద విమాన ప్రమాదం జరిగింది 1996 నవంబర్ 12వ తేదీన. నెక్స్ట్ పేజ్ నంబర్ 7. మిస్ వరల్డ్ 2025. మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత సువాంగ్ శ్రీ. ఈమె థాయిలాండ్ మహిళ. మొట్టమొదటిసారిగా మిస్ వరల్డ్ పోటీల్ని నెగ్గినటువంటి థాయిలాండ్ మహిళ సువాంగ్ శ్రీ గారు. 2024 విజేత ఎవరంటే క్రిస్టినా పిజ్కోవా. మిస్ వరల్డ్ విజేతలుగా ఇండియన్స్ నిలిచారు. గతంలో దాదాపు ఒక 6 మంది. 1966లో రీటా పారియా, 66 రీటా పారియా, 1994 ఐశ్వర్య రాయ్, 4 దిక్కులు రాయి, 4 దిక్కులు వేయచ్చు. సో ఐశ్వర్య రాయ్ అలా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఏ ఇయర్లోని. 1997 డయానా హెడెన్, 7 కొండలు హెడెన్, హెడ్ ఆయనే, 7 కొండల వాడే మనకు హెడ్ అని గుర్తుపెట్టుకోండి. 1997 డయానా హెడెన్. 1999 యుక్తాముఖి. నెక్స్ట్ 2000 ప్రియాంక చోప్రా. 2000 సంవత్సరం చాలా ప్రియమైనది అందరికీ. 2017 మానుషి చిల్లర్, గుర్తుపెట్టుకోవాలి. 2016లో మనకు నోట్ల రద్దు వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. ఈ బిట్ కూడా చాలా సార్లు ఏపీఎస్సీలోనూ అడిగాడు. 2016 నవంబర్ 8వ తేదీన డిమానిటైజేషన్ జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. 2016 నవంబర్ 8వ తేదీన డిమానిటైజేషన్ జరిగింది, అంటే నోట్ల రద్దు జరిగింది. పెద్ద నోట్లు ఏవైతే 1000 రూపీస్ 500 రూపీస్ ఉన్నాయో వాటిని రద్దు చేశారు. 2017లో మనం చిల్లర కోసం భలే ఇబ్బంది పడ్డాం. 2000 ఇస్తారు అకౌంట్లోకి, ఒకసారి పోతే 2000 మాత్రమే డ్రా చేసుకోవాలి, మళ్ళీ లేదు. చాలా ఇబ్బంది పడ్డాం. మానుషి చిల్లర్ గుర్తుపెట్టుకోండి. 2017 మానుషి చిల్లర్. నెక్స్ట్ 2025లో 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరిగాయి. ఇప్పుడు జరిగింది 72వ మిస్ వరల్డ్ పోటీలు మన హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగాయి. మరి ఇండియాలో ఇంతవరకు జరగలేదంటే 1951లో తొలిసారిగా ఇండియాలో జరగడం జరిగింది ఢిల్లీలో. 1996లో బెంగళూరులో రెండోసారి జరిగింది. 2025లో హైదరాబాద్లో జరిగింది. నెక్స్ట్ పేజ్ నంబర్ 8. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025. టెస్ట్ ఛాంపియన్షిప్ 2025.
విజేత దక్షిణాఫ్రికా. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. బ్రిటన్లో ఉన్నటువంటి లండన్ లార్డ్స్ మైదానంలో ఈ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది ఫైనల్ అనేది జరగడం జరిగింది. నెక్స్ట్, ఓల్డ్ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్లో 2021 న్యూజిలాండ్ గెలిచింది, 2023లో ఆస్ట్రేలియా గెలిచింది, 2025లో సౌత్ ఆఫ్రికా గెలిచింది. సో దీన్ని బట్టి చూస్తే ఓల్డ్ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ అనేది ప్రతి 2 yearsకి ఒకసారి జరుగుతుంది. సౌత్ ఆఫ్రికాకి ఇది 2వ ఐసీసీ టైటిల్. 1998లో తొలి ఐసీసీ టైటిల్ నెగ్గింది. 98లో తర్వాత ఇప్పుడు సౌత్ ఆఫ్రికా 2025లో విన్ అయింది. నెక్స్ట్, IPL 18 విజేత ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 18వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ గుజరాత్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. 18వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇది కెప్టెన్ రజత్ పాటిదార్. ఇందులో పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీము ఆర్సీబీ విజయం సాధించింది. గతంలో ఆర్సీబీ 2009, 2011, 2016లో ఫైనల్స్కి వెళ్ళినా ఓటమి పాలైంది. అందువల్ల 2025లో జరిగినటువంటి IPL 18లో విజేతగా నిలిచింది. దాదాపుగా క్రికెట్ అభిమానులందరూ పండగ చేసుకున్నారు. ఎందుకంటే ఆర్సీబీ ఫైనల్కి రావడం, ఓడిపోవడం ఇలా 2-3 సార్లు జరిగింది కాబట్టి సక్సెస్ అయిందనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు జాబ్ రాలేదని బాధపడి కుంగిపోకండి. ఇలా 2-3 సార్లు అటెంప్ట్స్ ఫెయిల్ అయినా మళ్ళీ తిరిగి లేచి రీస్టార్ట్ చేసి మళ్ళీ చదివి మళ్ళీ సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు చాలా ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోతారు. ఇది నిజం. ఆర్సీబీ దానికి ఎగ్జాంపుల్. 3 సార్లు ఫైనల్లో ఓడిపోయినా కుంగిపోకుండా 4వసారి గెలిచింది. సో అభిమానులు ప్రతి సంవత్సరం ఏదో ఒక టీం గెలుస్తుంది, కానీ వాటన్నిటికీ కన్నా ఆర్సీబీకి ఇప్పుడు ఎక్కువ బ్రహ్మరథం పెట్టారు. సో మనం కూడా అంతే. సో బాధపడకండి. పేజ్ నెంబర్ 9, ఏషియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025, 26వ ఏషియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 దక్షిణ కొరియా గుమిలో జరిగింది. దక్షిణ కొరియా గుమి. భారత్ 24 పథకాలతో 2వ స్థానంలో నిలిచింది. బంగారు పథకాలు 8, రజత పథకాలు 10, కాంస్య పథకాలు 6. 1వ స్థానంలో చైనా 32 పథకాలతో 19 బంగారు పథకాలు, 9 రజతం, 4 కాంస్య పథకాలతో 1వ స్థానంలో ఉంది చైనా. మరి భారత్ 2వ స్థానంలో ఉంటే 3వ స్థానంలో జపాన్ ఉంది, 28 పథకాలు. టోటల్ పథకాలతో అయితే మన ఇండియా 3వ ప్లేస్లో ఉంది. టోటల్ పథకాలతో ఫస్ట్ చైనా, 2 జపాన్, 3 ఇండియా. మరి బంగారు పథకాల్లో తీసుకున్నట్లయితే చైనా 19 పథకాలతో మొదటి స్థానంలో ఉంటే ఇండియా 2వ ప్లేస్లో 8 పథకాలతో 2వ ప్లేస్లో ఉంది. జపాన్ 5 స్వర్ణ పథకాలతో 3వ ప్లేస్కి వెళ్ళింది. ఈ తేడాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్, మరి 8 బంగారు పథకాలు సాధించినటువంటి క్రీడాకారులు, ఈవెంట్ల గురించి మనం కాస్త తెలుసుకుందాం. గుల్వీర్ సింగ్, ఈయన 10,000 మీటర్స్ పరుగు పందెంలోను, అదేవిధంగా 5,000 మీటర్స్ పరుగు పందెంలోను రెండిట్లోనూ స్వర్ణ పథకాలు సాధించడం జరిగింది. అంటే గుల్వీర్ సింగ్ గారికి 2 స్వర్ణ పథకాలు వచ్చాయి. 10,000 మీటర్స్ పరుగు పందెంలో ఈయనకి ఏషియా తొలి స్వర్ణం లభించింది. అదే 5,000 మీటర్స్ పరుగు పందెంలో 2015 మహమ్మద్ ఆల్గార్ని రికార్డుని అధిగమించి స్వర్ణ పథకం సాధించడం జరిగింది. గుల్వీర్ సింగ్ గారు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్, నందిని, ఈమె హెప్టాథ్లాన్ విభాగంలో తెలంగాణకు చెందిన అమ్మాయి. హెప్టాథ్లాన్ విభాగంలో స్వర్ణ పథకం సాధించింది. 3వ క్రీడాకారిణి. 2005లో సోయా విశ్వాస్, 2017లో స్వప్న బర్మన్, ఇద్దరు హెప్టాథ్లాన్లో పథకాలు సాధించినటువంటి క్రీడాకారులు. ఇప్పుడు నందిని గారు 3వ క్రీడాకారిణి. నెక్స్ట్, పూజా సింగ్ హై జంప్లో స్వర్ణ పథకం సాధించింది. ఈమె హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. 1.89 మీటర్స్ హై జంప్ చేసి స్వర్ణ పథకం సాధించింది. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్, జ్యోతి ఎర్రాజీ, ఏపీకి చెందినటువంటి క్రీడాకారిణి. 100 మీటర్స్ హార్డిల్స్లో స్వర్ణ పథకం సాధించింది. 2వ ఏషియన్ అథ్లెటిక్స్లో స్వర్ణం సాధించినటువంటి మహిళ జ్యోతి ఎర్రాజీ ఏపీ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్, అవినాష్ సాబ్లే, 3000 మీటర్స్ స్టీపుల్ స్టేజ్లో స్వర్ణ పథకం సాధించారు అవినాష్ సాబ్లే. అదేవిధంగా
4x400 మీటర్స్ రిలే ఈవెంట్లో మహిళలు విభాగంలో ఇండియన్ టీం స్వర్ణ పథకం సాధించింది. కుంజార రజిత అనే క్రీడాకారిణి ఏపీ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, జిస్నా మాథ్యూ, రూపల్ చౌదరి, శుభా వెంకటేషన్ వీళ్ళందరూ ఒక గ్రూప్. అదేవిధంగా ఇండియన్ టీం మిక్స్డ్ టీం అనమాట. 4x400 మీటర్స్ రిలేలో మిక్స్డ్ టీం అంటే మహిళలు పురుషులు ఇద్దరు ఉంటారు. దీంట్లో స్వర్ణ పథకం సాధించడం జరిగింది. ఓకేనా, రైట్. పేజ్ నెంబర్ 10. కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు మనము తెలుసుకుందాం. అన్నమిత్ర యాప్ ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టే ప్రయత్నంలో భాగంగా ఏర్పాటు చేసినది అన్నమిత్ర యాప్. డిపో దర్పణ్ పోర్టల్ అని ఒకటి ఏర్పాటు చేస్తారు. ఇది ఆహార ధాన్యాల డిపోల నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు. అన్నమిత్ర అనేది సమాచారం లబ్ధిదారులకు చేరవేయడం. అన్న సహాయత అనేది ఫిర్యాదుల నమోదు కోసం. గుర్తుపెట్టుకోవాలి ఈ డిఫరెన్షియేషన్. డిపో దర్పణ అంటే ఆహార ధాన్యాలు డిపోలు ఉన్నాయి కదా, వాటి నిర్వహణ కోసం ఏర్పాటు చేసింది. అన్నమిత్ర అనేది సమాచారం లబ్ధిదారులకు చేరవేయడం. అన్న సహాయత అనేది ఫిర్యాదుల నమోదు కోసం. పై 3 వ్యవస్థలను కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. నెక్స్ట్ ఆపరేషన్ షీల్డ్ మ్యాక్ డ్రిల్. మే 31న కేంద్రం పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ఆపరేషన్ షీల్డ్ మాక్ డ్రిల్ ని నిర్వహించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, చండీగఢ్ మొదలైన రాష్ట్రాల్లో దీన్ని నిర్వహించింది. ఏంటంటే యుద్ధ వాతావరణం సంభవించినప్పుడు ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలి, వ్యవస్థల్ని, పోలీసు వ్యవస్థను కావచ్చు, అదేవిధంగా మిగతా అత్యవసర విభాగాలని ఏ విధంగా సహాయానికి అలర్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆపరేషన్ షీల్డ్ ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటిది. నెక్స్ట్ అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్. ఏంటంటే మన ఇండియాలో 18 రాష్ట్రాల్లో 86 జిల్లాలను సెలెక్ట్ చేసి ఆ జిల్లాల్లో 103 స్టేషన్స్ ని బాగా డెవలప్ చేయడమే అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్. మరి దీంట్లో భాగంగా ఏపీ నుంచి సూలూరుపేట రైల్వే స్టేషన్ సెలెక్ట్ అయింది. తెలంగాణ నుంచి బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్స్ సెలెక్ట్ అయ్యాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 19 రైల్వే స్టేషన్స్, గుజరాత్ నుంచి 18 రైల్వే స్టేషన్స్ సెలెక్ట్ అయింది అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 11. అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైలు. దేశంలో మొదటి బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైలు 508.17 కిలోమీటర్ల పొడవు, 1.05 లక్షల కోట్ల ఖర్చు పెట్టి గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలలో బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ డిజిపి. భారత తపాలా శాఖ పోస్టల్ ఇండెక్స్ నంబర్ కంటే మెరుగైందిగా డిజిపిని ఏర్పాటు చేయబోతుంది. 10 అంకెల సంకేతం ఇందులో ఏర్పాటు చేస్తుంది. శాటిలైట్ ద్వారా మనం పంపినటువంటి పార్సల్ సర్వీస్ ఎక్కడుందో ట్రాక్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఐఐటి హైదరాబాద్, ఇస్రో రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇవి 2 కలిసి ఈ డిజిపిని పోస్టల్ శాఖ తయారు చేసి అందించడం జరిగింది. భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. ఐఐటిఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ పూణేలో ఉంది. ఇది అభివృద్ధి చేసింది భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. ఏంటి బిఎఫ్ఎస్ భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే 6 కిలోమీటర్ల పరిధిలోని వాతావరణ స్థితిని తెలియజేసేటువంటి అత్యాధునికమైనటువంటి ఫోర్కాస్టింగ్ వ్యవస్థ. అంటే ఇప్పుడు మనకు 20-30 కిలోమీటర్లు లేదా 50 కిలోమీటర్లలో ఏ విధంగా ఉండబోతుంది, రాబోయే 12-24 గంటల్లో లేదా 48 గంటల్లో ఎలా ఉంటుంది, 72 గంటల్లో ఎలా ఉంటుందని ఫోర్కాస్టింగ్ చేస్తారు. వాతావరణాన్ని ఎలా ఉందో అంచనా వేసి ప్రజలకి పంపిస్తూ అప్రమత్తం చేస్తారు. మరి 6 కిలోమీటర్లకి కూడా ఎలా ఉంటుందో అంచనా వేసేదానికి వ్యవస్థ పెట్టింది భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ బిఎఫ్ఎస్. ఓకే, పేజ్ నెంబర్ 12. గోల్డెన్ డౌన్. యుఎస్ఏ తమ దేశ రక్షణ కోసం క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయబోతుంది. దాని పేరే గోల్డెన్ డోమ్. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ని ఏర్పాటు చేసుకున్నది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. అంటే ఏదైనా రాడార్లు కానీ, క్షిపణులు కానీ, లేకుంటే డ్రోన్లు కానీ తమ దేశం పైన దాడి చేసినప్పుడు ఈ ఇజ్రాయెల్ తయారు చేసినటువంటి ఐరన్ డోమ్ ఏంటంటే యాక్టివేట్ అయ్యి ఆకాశంలోనే వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. ఒక షీల్డ్ లాగా అనమాట.
సో యుఎస్ఏ ఇజ్రాయెల్ను చూసి అది కూడా క్షిపణి రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేయబోతుంది. దాని పేరే గోల్డెన్ డోమ్. మరి ఇండియా కూడా ఇలాంటి వ్యవస్థని, క్షిపణి రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేయబోతుంది. దాని పేరు సుదర్శన చక్ర. నెక్స్ట్, చాగోస్ దీవులను మారిషస్కు అప్పగించిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఈ ప్రకటన చేయడం జరిగింది. చాగోస్ దీవులు అనేటివి బ్రిటన్ ఆధీనంలో ఉన్నాయి. ఇప్పుడు మారిషస్కు వాటిని అప్పగించారు. నెక్స్ట్, గిడియన్ చారియట్స్ ఆపరేషన్. గాజాపై ఇజ్రాయెల్ చేపట్టినటువంటి ఆపరేషన్ గిడియన్ చారియట్స్ ఆపరేషన్. నెక్స్ట్, దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ బంగ్లాదేశ్ కరెన్సీపై హిందూ బౌద్ధ ఆలయాలు ముద్రించడం జరిగింది. నెక్స్ట్, పోలాండ్ నూతన అధ్యక్షుడు కరోల్ నౌరోకి. స్పైడర్ వెబ్. రష్యాపై ఉక్రెయిన్ చేసినటువంటి ఆపరేషన్ స్పైడర్ వెబ్. రష్యాకు చెందినటువంటి 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. నేను స్పీడ్గా పాయింట్ టు పాయింట్ చెప్పుకొని వెళ్తున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏ టాపిక్ అని అర్థం కాకపోతే వివరంగా తెలియజేస్తే నేను మళ్ళీ వాటిపైన క్లారిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మనకు మెయిన్ తయారు చేసినటువంటి ఈ పీడిఎఫ్ యూట్యూబ్ కింద లింకుల్లో ఉంటుంది. మీరు దాన్ని టచ్ చేసి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ చేసుకొని చదువుకోవచ్చు. నెక్స్ట్, పేజ్ నెంబర్ 13. 2024లో 18,200 హెక్టార్ల సహజ సిద్ధ అడవులను కోల్పోయింది మన భారతదేశం. సహజ సిద్ధ అనేటువంటి అడవులను కోల్పోయింది. గ్లోబల్ ఫోర్కాస్టింగ్ వాచ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఇవి రెండు కలిసి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ అనేది బయట వచ్చింది. అత్యధికంగా అస్సాం, మిజోరాం, నాగాలాండ్ ఈ రాష్ట్రాలలో సహజసిద్ధ అడవులను మనం కోల్పోవడం జరిగింది. నెక్స్ట్, ఫిషింగ్ క్యాట్ కోసం భారత్లో తొలిసారి రేడియో కాలర్ రింగ్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. వరల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా WII మరియు అటవీ శాఖ కలిసి ఫిషింగ్ క్యాట్ దాన్ని నిర్వహించినారు. ఇది ఒక రేడియో కాలర్ రింగ్ ప్రాజెక్ట్. నెక్స్ట్, శేషాచలంలో అడవుల్లో అరుదైనటువంటి కొత్త జాతి సింక్ నలికిరి. మామూలు నలికిచ్చి అంటాం, నలికిరి అని ఒక జీవి. ఇది డెక్కన్ గ్రాసెల్ సింక్ అని దీని పూర్తి పేరు, డెక్కన్ గ్రాసెల్ సింక్. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శేషాచలం అడవుల్లోనూ అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అమరావతి పులుల అభయారణ్యం ప్రాంతంలోనూ ఉంది. నెక్స్ట్, మేఘాలయలో అరుదైనటువంటి చేపల రకాన్ని కనుగొన్న పరిశోధకులు అరుదైన చేపల రకాన్ని కనుగొన్నారు. షిస్తురా డెన్సిక్లామా అని ఒక చేపను కనుగొనడం జరిగింది. డెన్సిక్లామా అంటే లాటిన్లో నల్లని చారలు కలిగినది అని అర్థం. గౌహటి యూనివర్సిటీ, షిల్లాంగ్ లేడీ క్యూన్ కాలేజ్ ఈ పరిశోధకులు దీన్ని గుర్తించడం జరిగింది. షిస్తురా డెన్సిక్లామా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ అంశాలు, పేజ్ నెంబర్ 14. తల్లికి వందనం పథకం ప్రవేశపెట్టింది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సూపర్ 6 హామీలలో ఒకటైనటువంటి తల్లికి వందనం. దీనిలో 67,27,164 మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చడం జరిగింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిల అకౌంట్లలో ప్రతి ఒక్కరికి 13,000 రూపాయలు ఇవ్వడమే తల్లికి వందనం పథకం. తల్లికి వందనం పథకం అనేది 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ప్రైవేట్, గవర్నమెంట్ పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ తల్లుల అకౌంట్లోకి 13,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడమే తల్లికి వందనం పథకం. సూపర్ 6 హామీల్లో భాగంగా ఈ పథకం అమలు చేయడం జరిగింది. న్యాయ విశ్వవిద్యాలయం, ఇది అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. న్యాయ విశ్వవిద్యాలయం. అదేవిధంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేయబోతున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం. నెక్స్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏలూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్, ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అందులో
ఏదైనా ఒక జిల్లా తీసుకుని ఆ జిల్లాలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ఉత్పత్తిని ప్రపంచానికి ప్రమోట్ చేయడం దీని యొక్క ఉద్దేశం. సో దీనిలో భాగంగా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 2024 సంవత్సరానికి గాను బాపట్ల జిల్లా చీరాల చేనేత అయినటువంటి కుప్పడం పట్టు చీరని ఎంపిక చేయడం జరిగింది. బాపట్ల జిల్లాలో చీరాల అనే ప్రాంతంలో కుప్పడం పట్టు చీర, దీన్ని వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్లో ప్రమోట్ చేయడం జరిగింది. మహిళల భద్రతకు శక్తి వాట్సాప్ నంబర్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. శక్తి వాట్సాప్ నంబర్ మహిళలకు చిన్నారులకు భద్రత కోసం ఈ శక్తి వాట్సాప్ నంబర్ని ఇవ్వడం జరిగింది. ఏదైనా ప్రమాద పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ఈ నంబర్ని మీరు సేవ్ చేసుకొని వాట్సాప్లో మెరుగైన ఇన్ఫర్మేషన్, దాంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చిన్న క్లిక్తో మీ గూగుల్ లొకేషన్ ఎక్కడ ఉందో ఆన్ అయ్యి ఎక్కడ ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు, ఎవరు ట్రాక్ చేస్తారు, ఎక్కడ అనేది మిమ్మల్ని ట్రాక్ చేయడానికి పోలీసులకు చాలా సులువుగా ఉంటుంది. మిమ్మల్ని సేవ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకోసం మహిళల కోసం ఇది ఏర్పాటు చేశారనమాట. ఈ వాట్సాప్ నంబర్ 7993485111 7993485111. నెక్స్ట్ పేజ్ నెంబర్ 15. గ్రీన్ అమోనియా ప్లాంట్ని ఆంధ్రప్రదేశ్లో మూలాపేట పోర్ట్ సమీపంలో ఏర్పాటు చేయబోతున్నారు. గ్రీన్ అమోనియా ప్లాంట్. నెక్స్ట్ నక్షా ప్రాజెక్ట్. ప్రైవేటు గవర్నమెంట్ ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేసే ప్రాజెక్టు నక్షా ప్రాజెక్టు. ప్రైవేటు గవర్నమెంట్ ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేసే ప్రాజెక్టు అన్నమాట. ఏపీలో 10 పురపాలక సంస్థలను, అదేవిధంగా నగరపాలక సంస్థలను 10 నక్షా ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం జరిగింది. అంటే ఉన్నటువంటి ఆస్తుల మొత్తానికి ఒక ప్రాపర్టీ కార్డు అనేది జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డిజి లక్ష్మి కియోస్క్ సెంటర్స్. డిజి లక్ష్మి కియోస్క్ సెంటర్స్ పట్టణ ప్రజలకు డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం 10,000 కియోస్క్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిజి లక్ష్మి కియోస్క్ సెంటర్స్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 16. దేశంలో తొలి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ సెంటర్ని గుజరాత్ రాష్ట్రంలో దాహోద్లో ప్రారంభించారు మోడీ గారు. 9,000 హార్స్ పవర్ కలిగినటువంటి ఇంజిన్ని తయారు చేయడం దీని యొక్క లక్ష్యం. గుజరాత్ దాహోద్లో తొలి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ సెంటర్ని మోడీ గారు ప్రారంభించారు. గుర్తుపెట్టుకోవాలి. దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని కర్ణాటక కోలార్ జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు. H-125 తేలికపాటి హెలికాప్టర్ తయారు చేయడం దీని యొక్క ఉద్దేశం. ఫ్రాన్సు, USA, బ్రెజిల్ తర్వాత ఇండియా 4వ దేశంగా ఈ ప్రైవేట్ హెలికాప్టర్స్ తయారీని చేపట్టబోతోంది. ఎయిర్ బస్ సంస్థ, యూరప్ సంస్థ ఇది. అదేవిధంగా TASL అనే సంస్థ. TASL అంటే ఇండియాకి చెందినటువంటి టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ సంస్థ. ఇవి రెండు కలిసి, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, ఎయిర్ బస్ కలిసి మన దేశంలో కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లాలో ప్రైవేట్ హెలికాప్టర్ని తయారు చేయబోతున్నారు. నెక్స్ట్ రాణి అహల్యాబాయి స్మారక నాణ్యం విడుదల. రాణి అహల్యాబాయి, ఇండోర్ రాణి అయినటువంటి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా MP భోపాల్లో, మధ్యప్రదేశ్ భోపాల్లో లోక్ మాతా దేవి అహల్యాబాయి మహిళా సశక్తికరణ్ మహాసమ్మేళన్ కార్యక్రమాన్ని మోడీ గారు నిర్వహించారు. తపాలా బిల్లని, అదేవిధంగా 300 రూపాయల స్మారక నాణ్యాన్ని ఈ కార్యక్రమంలో విడుదల చేయడం జరిగింది. రాణి అహల్యాబాయి, ఇండోర్ రాణి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 17. బలవంతంగా అప్పు వసూలు చేస్తే 5 ఏళ్లు జైలు శిక్ష విధించే చట్టాన్ని ఇటీవల తమిళనాడు తీసుకురావడం జరిగింది. ఎవరైనా బలవంతంగా అప్పు వసూలు చేస్తే, అంటే ఎవరైనా మీరు ఎవరికైనా అప్పు ఇచ్చారనుకోండి, ఆ రాష్ట్రంలో వ్యక్తులకి అప్పు ఇచ్చారనుకోండి, మీరు వెళ్ళి మీ డబ్బుల్ని మీరు తిరిగి అడిగినప్పుడు ఆ వ్యక్తి సూసైడ్ చేసుకున్నట్టుగాను, లేదంటే వేరే విధంగాను ఒక నోటు రాసి పోలీసులకి అందిస్తే కూడా చాలు, ఒక బెదిరించినా కూడా చాలు,
సో మీకు జైలు శిక్ష 5 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తారు. వాస్తవంగా ఇది ఒకందుకు మంచిది. ఎందుకంటే కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రైవేట్ యాప్లలో యువత ఎక్కువగా బలవుతున్నారు. ఎందుకు? సో బలవంతంగా అప్పు వసూలు చేస్తే మాత్రం 5 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తారు. ఇది తమిళనాడులో తీసుకురావడం జరిగింది ఈ చట్టాన్ని. దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రం మిజోరాం. సంపూర్ణ అక్షరాస్యత సాధించినటువంటి రాష్ట్రం మిజోరాం. స్వచ్ఛతా సాధి వాష్ ఆన్ వీల్స్ ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. స్వచ్ఛతా సాధి వాష్ ఆన్ వీల్స్. విద్యార్థులకు బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పినటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. 1వ తరగతి నుంచే బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్తున్నారు. ఆన్లైన్ గేమ్స్కు ఆధార్ లింక్ తప్పనిసరి చేసినటువంటి రాష్ట్రం తమిళనాడు. సో మీరు తమిళనాడుకి వెళ్ళి ఆన్లైన్ గేమ్ ఆడాలనుకుంటే మీ ఆధార్ నంబర్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి దాంట్లో. ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు 700 కిలోమీటర్ల మేర అడవుల పెంపకం చేయడానికి ఏర్పాటు చేసిన ప్రాజెక్టే ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టు. ఏక్ పేడ్ మాకే నామ్ అనేది మోడీ గారు ఇనిషియేటివ్గా తీసుకున్నటువంటి కార్యక్రమం. 2024 నుంచి దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అంటే అమ్మ పేరుతో ఓ మొక్క అనేది ఈ కాన్సెప్ట్. మోడీ గారి తల్లిగా చనిపోయిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. మా అమ్మ పేరుతో ఒక మొక్కను నాటుతాను, అమ్మని తిరిగి తీసుకురాలేను, కానీ పచ్చదనాన్ని పెంచి దేశానికి సహాయపడతాను అని ప్రతి ఒక్కరు కూడా అనుకున్నట్లయితే మీ అమ్మ పేరుతో ఒక చెట్టు నాటండి, ఈ దేశాన్ని పచ్చదనంగా మార్చండి అని కార్యక్రమంలో ఆయన ఉద్దేశించి ప్రజలను జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ విషయాన్ని మనకు తెలియజేశారు. మొక్కలను పెంచండి, చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో అడవులు 24-25% పెరుగుతున్నాయి. 33% ఉండాల్సిన అడవులు 24-23% వచ్చేసినాయి. కాబట్టి చెట్లు పెంచాలి. చెట్లు పెంచకపోతే యువతకు, రాబోయే భావి భారత పౌరులకు ఈ భూగోళంలో కూడా ఎన్నో అవరోధాలు, కాల వర్షాలు, అదేవిధంగా కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మొక్కలను పెంచండి. ఇప్పటి వరకు మనం జూలై 2025 కరెంట్ అఫైర్స్లో భాగంగా పార్ట్ 1 క్లాస్ని చెప్పుకున్నాం. పార్ట్ 2 నెక్స్ట్ వీడియో చేసుకుంటాం. తర్వాత వీడియోస్ మీకు అప్డేట్గా నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల మీకు ఫర్దర్ వీడియోస్ వస్తాయి. మీకు ఏరే విషయాలపైన క్లాసులపైన క్లారిఫికేషన్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉండండి. మీరు ఏ పని చేసినా మీ ప్రిపరేషన్ ఆగకూడదు. మీకు ఈరోజు 5 గంటలు కుదిరిందా చదవండి. అసలు 5 గంటలు కాదు, 5 నిమిషాలు కుదిరిందా 5 నిమిషాలైనా దాని గురించి ఆలోచించండి. కాబట్టి ప్రిపరేషన్ అయితే ఆపదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.